దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మహోన్నతుడకు దేవుడు ఇంత మటుకు మనల్ని కాపాడిన గొప్ప దేవునికి, స్తుతి పాత్రుడైన దేవునికి మరొకసారి రెండు చేతులెత్తి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. తరలి వచ్చి ప్రార్థన చేసుకుని వాక్యపు లోతుల్లోనికి వెళదాం, ప్రార్థన చేద్దాం. అయా నీకే స్తోత్రములు, మహాకరుడమైన తండ్రి నీకే స్తోత్రాలు. ఈ దినమున ప్రభాని సన్నిధానంలో నిలిచి ఉండగా నా తండ్రి నీ కృప చేత నీ దాసురాల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడుగా నాయన నీ కృప నీ కనికరమును మా మీద కుమరించండి. నీ అభిషేకముతో నన్ను ఆవరించమని ప్రార్థిస్తున్నాం. అయా మీ శక్తి కలిగిన నామములో నన్ను బలపరచండి దేవా, స్తోత్రాలు. ఆయన నా నోటికి మీ శబ్దమును అందించండి తండ్రి. అయా ఎంత మటుకు వాక్యం వింటున్నారో వారందరి మీద నీ కృప నిలుచును గాక. ఈ శబ్ద తరంగముల ద్వారా ఎందరి బిడలకైతే నీ వాక్యము చేరడం ప్రభా, వారి మీద నీ కృప కుమ్మరించబడను గాక. ఆత్మల కాపరిగా మీ సత్యాలను జరిగించండి. దుష్టుని బంధించిన ఆయన ప్రభా, సత్యవాక్యమును తండ్రి నాయన జీవ వాక్యముని స్థలమందు నాయన పంచిపెడుతుండగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. సమస్త నాయన మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొస్తున్నాం మా పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. నేటి అంశము ఏమిటనగా జ్ఞాపకము చేసుకొనుము. అంశము జ్ఞాపకము చేసుకొనుము. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనము నుండి 5 వచనాల వరకు మనము ధ్యానము చేయదము. ద్వితీయోపదేశ కాండము 8 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకొనుము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. నూతన సంవత్సరంలోనికి వచ్చి ఉన్నాము. నూతన సంవత్సరంలో మొదటి మాసపు ఆఖరి దినములోనికి మనము ప్రవేశించున్నాం. అయితే గత సంవత్సరాలు, గత అనుభవంలో నీ యొక్క జీవిత కాలం అంతయు నేటి దినం వరకు దేవుడు నిన్ను నడిపించినదంతా కూడా చేయాలి, జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలను అంటున్నాడు కదా, ఇదిగో మిమ్మలను 40 సంవత్సరములు అరణ్యములో నడిపించాను. ఆ మార్గమంతటిని మీరు జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. మరచుట అన్నది కృతజ్ఞత లేని జీవితము. ఎందుకు జ్ఞాపకానికి తెచ్చుకోమంటున్నాడు అనగా, చాలా మంది గతంలో చేసిన దేవుని ఉపకారములను మరచిపోతారు. మరచుట వలన దేవుని యొక్క కృతజ్ఞత లేని జీవితాలుగా జీవిస్తారు. కాబట్టి ఈనాటి వరకు కూడా కేవలము గత సంవత్సరమే కాదు, నువ్వు బ్రతికి ఉన్నావనగా నీ జీవిత కాలం అంతా నీ దేవుడు నీకేమి చేసి ఉన్నాడో దానిని అంతటినీ ఈ దినమున నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఇశ్రాయేలు ప్రజలను కూడా అంటున్నాడు, మీరు జ్ఞాపకము చేసుకోనండి. అనేక మార్లు దేవుని కార్యాలను వారు మరచారు, దేవుని కూడా మరచారు. ఒక తరం అనేది కూడా వచ్చింది, వారి దేవుడైన యెహోవాను సేవించలేని తరము, తమ దేవుడు ఎవరో తెలుసుకోలేని వారిగా కూడా ఉన్న తరము వచ్చింది. ఎందుకని? వారి పితరులంతా నిద్రించారు, కానీ వారి దేవుని సంగతులను తెలియచేసేవారు లేక రకరకాలైన విగ్రహారాధన చేస్తూ ఇతర దేవతలను పూజిస్తూ తమ దేవుణ్ణి మర్చున్నారు. తమ దేవుడు నడిపించిన ఆ శక్తిని, ఆయన బలమును, ఆయన యొక్క గొప్ప పరాక్రమమును మరచిన వారుగా దేవతలను పూజించే స్థితిలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి మనము కూడా ఏమి జ్ఞాపకానికి తెచ్చుకోవాలా? మన దేవుని జ్ఞాపకానికి తెచ్చుకోవాలా. దేవుడు నడిపించిన ఆ యొక్క జీవిత కాలం అంతా ఆయన చేసిన చర్యలను, ఆయన చేసిన అద్భుతాలను, ఆయన చేసిన కార్యములను ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం
తెచ్చుకోవాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క క్రమము. ఆమేన్, హల్లెలూయా. ఈనాడు నీ జీవితంలో కూడా ప్రతి విషయము దేవుడి యొక్క మేలు మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. కేవలం ఇప్పుడే కాదండి, ప్రార్థన సమయంలో ప్రాముఖ్యంగా ప్రార్థనకు మోకరించిన ప్రతి విశ్వాసి కూడా ఏమి జ్ఞాపకానికి తెచ్చుకోవాలనగా, ఆయా పరిస్థితులలో దేవుడు చేసిన కార్యాలు, అద్భుతాలు, ఆయనని విన్నపాలు ఆలకించింది, శ్రమల్లో, ఒడిదుడుకుల్లో, కష్టాలలో, రోగ బాధల్లో, సమస్యల్లో, గొప్ప గొప్ప ఉపద్రవాల నుంచి నిన్ను దేవుడు ఏ రీతిగా నడిపించాడో, ఏ రీతిగా ఆయన తండ్రిగా ఉన్నాడో, ఒక కుటుంబీకుడుగా ఉన్నాడో, ఒక స్నేహితుడిగా ఉన్నాడో, ఒక ప్రాణప్రియుడిగా ఉన్నాడో, ఇవన్నీ జ్ఞాపకానికి తెచ్చుకునేటప్పుడు కృతజ్ఞత హృదయం వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనకు మోకరించిన వెంటనే ఏం చేస్తారు? ఏదో 2 నామాలను బట్టి పరిశుద్ధుడైన దేవ, మహనీయుడైన దేవ, ఒక్కొక్కరి ప్రార్థన డిఫరెంట్ గా ఉంటుంది. 2 వచనాలు దేవుణ్ణి స్తుతించడం, ఆ తర్వాత ఏకరవ పెట్టుకోవడమే అయిపోతుంది. మా సమస్యలు ఇవి, మా పిల్లల సమస్యలు ఇవి, మా కుటుంబ భారం ఇది, ఇదిగో ఆ లిస్ట్ అంతా ఎవరి దగ్గర పెట్టేస్తామండి? దేవుని దగ్గర పెట్టేస్తాం. అయితే ప్రార్థనకు ముందు ఒక్కసారి ఈ యొక్క పద్ధతిని పాటించి చూడండి. మీరు ఎంత కృతజ్ఞత కలిగిన వారై ఆ దేవుని నామమును బట్టి కన్నీటితో విరిగి నలిగిన మనసుతో ప్రార్థన అనేది వస్తుంది. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో ప్రభు ఏం చేశాడో, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఆయన ఏ పరిస్థితుల్లో నిన్ను విడుదల చేశాడో అవంతా కూడా నీకు జ్ఞాపకం ఉన్న దినముల నుంచి కూడా రీల్లాగా తిరిగిపోవాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ ప్రార్థన విరిగి నలిగిన ప్రార్థనగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రియమైన జనమా, నేను ప్రార్థన చేసేటప్పుడు అలాగే చేస్తాను. నా ఊహ తీసి నాకు దేవుడు ఏ కార్యాలు చేశాడని నా మైండ్ లో దేవుడు పెట్టాడో అవన్నీ కూడా నేను జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఉంటాను. తెచ్చుకొని స్తుతులు చెల్లిస్తూ ఉంటాను. ఈనాడు బ్రతికి ఉండడం, ఇదంతా కలిగినదంతా నీ వలన, కలిగి ఉన్నది నీవు లేకుండగా నేను లేను, కలిగినదంతా నువ్వే, ఇచ్చిందంతా నీవే. ఈనాడు ఈ మనిషి బ్రతికున్నదంటే అది నీ వలననే, ఈ ప్రార్థన కూడా నీ వలననే, ఈ ప్రార్థనాత్మ ఇచ్చింది కూడా నీవే అని ప్రభువును స్తుతించినప్పుడు లోతైన ప్రార్థనలోనికి వెళ్ళిపోతాం. దేవుని యొక్క కృపను నిలుపుకున్న ఆ స్థలంలో దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్క విశ్వాసి కూడా మనకు చేసిన మేలు ఉపకారములన్నీ ఈ దినమున జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. దేవుని సంగతులను మరచుట పాపము, దేవుణ్ణి మరచుట పాపము. దేవుడు నిన్ను జీవితకాలం అంతా నడిపించిన దాన్ని మర్చిపోయామంటే దేవుని ఎదుట కృతజ్ఞత లేని జీవితం. కాబట్టి ఏమంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలను? ఇదిగో మిమ్మల్ని 40 సంవత్సరాలు అరణ్యంలో శోధించిన, పరీక్షించిన, ఇదిగో మీకు ఆహారం నుంచి మీ చెప్పులు ఏమాత్రము పాతకెళ్ళకుండా, మీ కాళ్ళు వాపులు రాకుండా, మీ వస్త్రములు కురుచ కాకుండా, ఇదిగో మిమ్మల్ని అంతా నేను 40 సంవత్సరాలు ఇదిగో గద్ద రెక్కల మీద మోసిన రీతిగా మిమ్మల్ని నడిపించానే. ఆ నడిపింపునంతా, ఆ మార్గమునంతా, ఆ కార్యాలనంతా, చర్యలనంతా మీరు జ్ఞాపకానికి తెచ్చుకునుడి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు కూడా ప్రభు నన్ను నడిపించింది, మిమ్మల్ని నడిపించింది. జ్ఞాపకానికి తప్పకుండా ఆయన బిడ్డలమైన మనము జ్ఞాపకము తెచ్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనగా గమనిస్తే దేవుడు చేసిన పనులను, ఆయన కార్యాలను మనము జ్ఞాపకానికి తెచ్చుకోవడానికి, భక్తికి, మన భక్తికి, నమ్మకానికి, మనకి ఇంకా దేవుడు మేలు చేయడానికి సహాయకరమైంది. ఆమేన్. ఎందుకంటే మనము దేవుని యొక్క నామములో భక్తి పరులం, ఆయనను సేవిస్తున్నాము కనుక ఆయనను జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఆయన పనులను జ్ఞాపకానికి తెచ్చుకోవాలా. మన జీవితానికి ఆయన సహాయము, సహాయకుడు, నడిపించు నాయకుడు. కాబట్టి ఆయన మనం తప్పకుండా జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఇంకా మనం గమనిస్తే చూడండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 18వ వచనం. 7వ అధ్యాయము 18వ వచనం. నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికి చేసిన
అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు మహాన్ కార్యములను బాహుబలమును చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకొనుము. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. చూడండి, ఇక్కడ మరలా ఏమంటున్నాడు? ఐగుప్తులో మీరు బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని బయటకు రప్పించడానికి, మిమ్మల్ని స్వతంత్రులుగా చేయడానికి, మిమ్మల్ని దేవుళ్ళలో పరిపూర్ణంగా చేయడానికి ఇదిగో ఫరో ఎదుట నేను ఎంత గొప్ప కార్యాలు చేశాను, ఎన్ని సూచక క్రియలు జరిగించాను, ఎన్ని అద్భుతములు చేసి తినో, ఇదిగో నా బాహుబలము, నేను చాపిన నా చేతిని మీరు హల్లెలూయా బాగుగా జ్ఞాపకము చేసుకునుడి. ఆమేన్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆయన యొక్క బాహుబలము, చాపిన ఆయన చేసిన కార్యాలు చూడండి. దేవుడు ఏం చేస్తాడంట? వారిని విడిపించడానికి ఆయన చెయ్యి చాపాడు. హల్లెలూయా. అందుకే అంటాడు కదా యెషయా గ్రంథంలో, ఇదిగో మీరు మొరపెట్టినప్పుడు నా చేతులు గుచ్చుగా నుండవు, సహాయం చేయడానికి నా చేతులు చాపే ఉన్నాను. అయితే ఏంటి, ఎందుకు మీకు సహాయం రావట్లేదు? నా చెయ్యి ఎందుకు చాపి మిమ్మల్ని విడుదల చేయలేకపోతున్నాను? మా చెవులు ఎందుకు మీ ప్రాంతంలో ఆలకించలేకపోతున్నాయి? ఏమిటనగా మీ పాపములు నీకు మాకు అడ్డముగా ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని హస్తము చాపబడే ఉంటుంది తన యొక్క ప్రజలను విడిపించడానికి, తన ప్రజలను లేవనెత్తడానికి, తన ప్రజలను బలపరచడానికి, తన ప్రజలను ఆదుకొనడానికి, తన ప్రజల పక్షమున జయము కలిగించడానికి, యుద్ధము చేయడానికి దేవుని హస్తము చాపబడే ఉంటుంది. హల్లెలూయా. ఆయన హస్తము రెడీగానే ఉంటుంది. కానీ ఆ హస్తము మనల్ని విడిపించడానికి రావటం లేదు అనడానికి కారణం ఏమిటో తెలుసా? నీ పాపమే అడ్డుగా ఉన్నది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? మిమ్మల్ని నేను ఎంతగా నా బాహుబలముతో ఫరో ఎదుట, ఆ యొక్క కఠినమైన హృదయం ఎదుట ఎన్ని అద్భుతాలు చేశాను, నా సేవకుడైన మోషేను పంపించి ఎన్ని సూచక క్రియలు జరిగించాను, మిమ్మల్ని దాసులుగా ఉన్న మిమ్మల్ని విడిపించడానికి నేనెంత గొప్ప మేలు చేశానో మీరు బాగుగా బాగుగా జ్ఞాపకము చేసుకునుడి. ఆమేన్. హల్లెలూయా. కొన్నిసార్లు మన హృదయాలు దేవుణ్ణి మర్చిపోతాయి. దేవుణ్ణి మర్చిపోయినప్పుడు మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది? సన్నగిలిపోతుంది. మన ఆత్మీయ స్థితి మండేదిగా ఉండదండి. మర్చిపోయినప్పుడు మనము నిదానంగా కూర్చొని దేవుని కార్యాలను జ్ఞాపకానికి తెచ్చుకున్నప్పుడు ఆత్మలో మరల ఏమొస్తుంది? తీవ్రత వస్తుంది. హల్లెలూయా. నా దేవుడు గతంలో చేసిన మేలు ఎన్నో, ఇప్పుడు కూడా ఆయన నన్ను విడిపిస్తాడు. ఆయన శక్తి కలిగిన నామం ద్వారా నేను విడుదల పొందుతున్నానన్న గొప్ప ఆలోచన మనిషిలోనికి వస్తుందండి ప్రియమైన జనమ. కాబట్టి ఏమంటున్నాడు? మీరు 40 సంవత్సరాలు మీరు ఎలాగా నడిచారో, మిమ్మల్ని నేను ఎలాగ నడిపించానో జ్ఞాపకానికి తెచ్చుకోనండి. ఇదిగో ఫరో ఎదుట నేను ఇన్ని కార్యాలు చేసి మిమ్మల్ని దాసులుగా ఉన్న మిమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా నేను చేశాను జ్ఞాపకానికి తెచ్చుకునుడి. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం 7వ వచనం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయం. దానిని మరువవద్దు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఏం జ్ఞాపకానికి తెచ్చుకోవాలంటే, ఇదిగో నాకు మీరు కోపము పుట్టించిన స్థితిని జ్ఞాపకానికి తెచ్చుకోనండి. ఆహారం లేదని కోపము పుట్టించారు, నీరు లేదని కోపము పుట్టించారు, మాంసము లేదని కోపము పుట్టించారు. ఇదిగో నేను నాయకుడిగా పంపించిన మోషే మీద తిరుగుబాటు చేశారు. మీ
దేవుని మీద కూడా మీరు తిరుగుబాటు చేశారు. కాబట్టి ఇదిగో అరణ్యములో మీరు నాకు సినాయి వద్ద ఏం చేశారండి? పోత బొమ్మను చేసుకొని, హల్లెలూయా, దాన్ని స్తుతించి దాన్ని దేవుడుగా ఎంచుకొని దాన్ని పూజిస్తున్న వైనాన్ని కూడా సినాయి పర్వతం దగ్గర ఎంత తిరుగుబాటు చేశారు, ఎంత కోపమును తెప్పించారు. దానిని జ్ఞాపకానికి తెచ్చుకోనండి. ఆమేన్, హల్లెలూయా. ఈ దినమున మనం ఏం జ్ఞాపకానికి తెచ్చుకోవాలా? దేవుని యొక్క అద్భుత కార్యాలనే కాదండి, దేవుని యొక్క గొప్ప సహాయాన్ని కాదండి, మన యొక్క బలహీనతను కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవాలా. మన యొక్క తిరుగుబాటును కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవాలా. హల్లెలూయా. దేవునికి ఎన్ని మార్లు నువ్వు కోపాన్ని పుట్టించావో దానిని కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవాలా. హల్లెలూయా. చూడండి, మన జీవితాల్లో ఎన్నో మార్లు దేవుడి నుంచి సహాయాన్ని కోరుకుంటున్నాము, మేలు పొందుకుంటున్నాము, ఉపకారాలు పొందుకుంటున్నాము. మరలా ఏం చేస్తున్నాము? దేవుడు తెలియనట్లుగానే ఉంటున్నాము, లోకంలోనికి వెళ్ళిపోతున్నాము, పాప కార్యాలలోనికి దిగిపోతున్నాము, దేవుడిని మర్చిపోతున్నాము, దేవుని సన్నిధిని మర్చిపోతున్నాము, వాక్యానుసారమైన నడకను మర్చిపోతున్నాము, దేవుని స్థలంలో కూర్చుని ఆయన పాదాల దగ్గర ప్రార్థించవలసిన స్థితిని కూడా మర్చిపోతున్నాము. అయితే ఇదంతా కూడా మన జీవితంలో దేవునికి ఎన్ని మార్లు కోపాన్ని తెప్పించావో, దేవుని మీద ఎంతగా తిరుగుబాటు చేసి దేవుని దుఃఖపరిచావో ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకో. ఆమేన్, హల్లెలూయా. చాలా మట్టుకు మనము ఈ స్థితిని జ్ఞాపకానికి తెచ్చుకోము. అయ్యో, గత సంవత్సరం అంతా ప్రారంభంలో నేను తీర్మానం తీసుకున్నాను, జనవరి మాసంలో నాకు వచ్చిన వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేశాను, అయ్యా ఈ సంవత్సరము పరిపూర్ణముగా నీలోనే ఉంటాను, నీ సేవ చేస్తాను, నీ మందిర పరిచర్యలో నడుస్తాను, ఏ మాత్రము కూడా నిన్ను దుఃఖపరచకుండా ఆత్మీయ స్థితిలో నేను బహుగా ఎదుగుతానని తీర్మానం తీసుకుంటాం. ప్రారంభంలో రాను రాను మాసములు గడిచే కొద్దీ, దినములు గడిచే కొద్దీ దేవుని దుఃఖపరిచే పరిస్థితులు ఎన్ని రావట్లేదు మన జీవిత కాలంలో. గమనించండి, హల్లెలూయా. ఎన్ని మార్లు దేవుడిని విశ్వాస జీవితాన్ని బట్టి బాధ ఉండలేదు, ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. ఎందుకనగా మన పరిస్థితిని, మన ఆత్మీయ స్థితిని మనము జ్ఞాపకానికి తెచ్చుకున్నప్పుడు తప్పనిసరిగా ఏం చేస్తామండి? సరి చేసుకుంటాం. దేవుణ్ణి బాధ పెట్టిన ఆ దినాలు జ్ఞాపకానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? సరి చేసుకుంటాం. ఆమేన్. అంటే ఈ దినమున ఏం చేయాలా? నువ్వు ఎంతగా దేవుని దగ్గర లొంగని జీవితము, తిరుగుబాటు కలిగిన జీవితం జీవించావో దాన్ని బట్టి జ్ఞాపకానికి తెచ్చుకుని ఈ సంవత్సరంలో ఏం చేయాలమ్మా? సరి చేయబడాలా. హల్లెలూయా. దేవుని నామమును ఎక్కడ అవమానపరచకూడదు, ఎక్కడ దేవుని నామము నీ వలన దుఃఖపరచకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఈ దినముల యందు మనం ఏం చేయాలా? సరి చేసుకోవాలి. మన యొక్క తిరుగుబాటును సరి చేసుకోవాలి. తిరుగుబాటును సరి చేసుకుని దేవుని కోపము మనము చూడగలిగినప్పుడు లొంగిపోతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సంవత్సరం ఏం చేయాలని ఒక తీర్మానానికి రా. దేవా, నీ ఎదుట నేను లొంగిపోతున్నాను, విధేయురాలను అవుతున్నాను. ఈ సంవత్సరంలో నా ఆత్మీయ స్థితిని నేను జ్ఞాపకానికి తెచ్చుకొని బలపడే విధముగా, ఇదిగో నీ యొక్క దృష్టిలో నేను నిజమైన విశ్వాసిగా, నీ కుమారుడుగా, నీ కుమార్తెగా ఎదగాలన్న తీర్మానంలో నేనున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే చూద్దామండి, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 12వ వచనంలో చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 12వ వచనం. నీవు ఐగుప్తులో జ్ఞాపకము చేసుకొని ఈ కట్టడలను ఆచరించి జరుపుకొనవలెను. ఆమేన్, హల్లెలూయా. ఏ కట్టడలు? పస్కాను ఆచరించుట. దేవునికి స్తోత్రములు. వారు ఐగుప్తులో నుంచి బయలుదేరే దినమున ఆ రాత్రి ఏం చేశారు? పస్కా పశువును వధించారు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. పస్కా యొక్క పండుగను ఆచరించుకుంటూ వారు త్వరపడి ఆ భోజనమును సిద్ధపరచుకుంటూ రాత్రి ప్రయాణమయ్యారు. హల్లెలూయా. ఆ రాత్రే ఏం చేశాడు? దేవుడైన యెహోవా ఐగుప్తు దేశమంతటి దేశ సంతానమును సంహరించడం జరుగుతుంది. ఆమె ఎందుకనగా అది ఒక కట్టడ. వారికి దేవుడు వారిని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాడని తరములు కూడా పస్కా పండుగను
యొక్క నియమము. కాబట్టి దాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవాలా. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వారికి దేవుడు అప్పగించిన కట్టడను వారు జ్ఞాపకానికి తెచ్చుకొని దేవునికి ప్రతి ఏటా కూడా వారు పస్కా పండుగను ఆచరించాలా. దేవునికి స్తోత్రాలు. ఈ దినమున మనము ఏమి ఆచరించాలనగా పరిశుద్ధ దినమును, ఆదివారమును ప్రతి ఒక్కరు కూడా విశ్వాసులైన వారు సంఘములో సమకూర్చబడాలా. హల్లెలూయా. ఆయన యొక్క రొట్టెలు, ఆయన యొక్క శరీరమును జ్ఞాపకానికి తెచ్చుకొని మనము కూడా క్రొత్త నిబంధనకు గుర్తైనటువంటి ప్రభు యొక్క బలారాధనలో మనం కూడా పాల్గొనాలా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. యేసు ప్రభువారు మన కొరకై ప్రాణము అర్పించాడు. పస్కా బలి పశువుగా ఆయన ఒకే ఒక్క అర్పణ నీ నిమిత్తము నా నిమిత్తము అర్పించాడు. ఆమేన్. హల్లెలూయా. మనకు విడుదల కలిగించాడు. పాప భారం నుంచి మనల్ని విడిపించాడు. కాబట్టి ప్రభు యొక్క ఆరాధనలో మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఆయన శరీరమును, ఆయన రక్తమును, ఆయన అర్పించిన ప్రాణమును జ్ఞాపకం తెచ్చుకొని క్రీస్తు ద్వారా మనకు విడుదల విమోచన కలిగినదని మనము ప్రతి ఆదివారం దేవుని సన్నిధానంలో ఆ విశ్రాంతి దినమును కూడా మనము పాటించవలసిన అవసరం ఉంది. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి వారికి ఇచ్చిన దేవుని యొక్క కట్టడను, నియమాన్ని ఇశ్రాయేలు ప్రజలు జ్ఞాపకం తెచ్చుకొని దానిని ఆచరించాలి. ఏనాడేమవుతుందో తెలుసా పరిస్థితి? వారమంతా కష్టపడతారండి. ఆదివారమున దేవుని సన్నిధానంలోనికి రావడానికి ఇష్టపడరు. దేవుని రక్తంతో కడగబడ్డావు, విమోచింపబడ్డావు, లోకములో నుంచి బయటకు వచ్చావు. 400 500 మిరపకోతకి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా ఒక 500 వస్తుంది రోజుకి. ఒక్క రోజు నువ్వు దేవునికి సమయాన్ని అప్పగించలేవా? ఆదివారమున విశ్రాంతి దినం, అది పరిశుద్ధ దినము, అది ప్రభు యొక్క దినము, యెహోవా యొక్క దినము, ప్రభు యొక్క దినము. ఆమేన్. హల్లెలూయా. ప్రభు దినమున ప్రభు బిడ్డలందరూ కూడా ఎక్కడ ఉండాలా? ఆయన పొలములో, ఆయన సంఘములో చేరి ప్రభువును మాత్రమే ఆరాధించాలా. హల్లెలూయా. అలాంటి పరిస్థితిని ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజలందరూ? ఇప్పుడు అందరూ పొలాలకు వెళ్ళిపోతున్నారు. చూడండి, ఆయన ఇచ్చిన కట్టడలను మనము ఆచరించకపోవడం కూడా పాపమే. హల్లెలూయా. వారమంతా పని చేసుకో, పరిశుద్ధ దినమున ప్రభువును గనపరచు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువు దీవించుకుండగా నువ్వు ఎంత హెచ్చు కావాలన్నా కావడము కష్టము. కాబట్టి నువ్వు ఏ వ్యాపారం కావచ్చు, ఎలాంటి పనైనా కావచ్చు, ఏ పనైనా విశ్వాస అన్నవారు, జ్ఞాపకం చేసుకున్నవారు, ఆయన చర్యలను, ఆయన పనులను, మన మార్గాలలో మనల్ని పోషించి నడిపించి ఈ రోజు ప్రాణం ఇచ్చిన వాడు ఆయన అన్నప్పుడు ఆయనకు లొంగిపోవాలా. ఏ పనైనా అది ఆ రోజు స్టాప్ చేసుకోవాలా. అది దేవుని యొక్క క్రమము. హల్లెలూయా. ఆ క్రమాన్ని ఖచ్చితంగా నువ్వు పాటించడానికి దేవుని సన్నిధానంలో నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు యావత్తు ఆయన స్థలంలో చేరి దేవుని మహిమపరచాల. నువ్వు ఏ పనిలో, ఏ జాబ్ కావచ్చు, ఏ బిజినెస్ కావచ్చు, నీ యొక్క పని ఏదైనా కావచ్చు, దాన్ని మాత్రము స్టాప్ చేసుకోవాల్సిన సత్యం ఉంది. కాబట్టి దేవుని ప్రియజనమా, ఇలాగ మనము ఆయన సన్నిధానంలోనికి రావడం కూడా ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. లెక్క మనం గమనిస్తే ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 9-22 వచనాలలో ఉంటది. మిరియాము దేవుని మీద తిరుగుబాటు చేసి, మోషే మీద తిరుగుబాటు చేసి కుష్టు వ్యాధిని తెచ్చుకొని మరి వెలుగుట ఉన్న దానిని కూడా జ్ఞాపకము తెచ్చుకోమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవునికి స్తోత్రములు. కొన్నిసార్లు ప్రభు యొక్క కోపమును బట్టి మనకు కూడా కొన్ని శిక్షలు వస్తాయి. ఎందుకని? తన బిడ్డలను శిక్షించి సరి చేసుకోవడానికి దేవుడు కొన్ని నియమాలను, కొన్ని పరిస్థితులను, కొన్నిటిని మన మీదకి అనుమతిస్తాడు. ఇక్కడ మోషే గారి మీద సరిగింది ఎవరండి? మిరియాము గారు. ఈయనే యాజకుడిగా ఉండాలన్నా. హల్లెలూయా. చూడండి, సనుగుట పాపము. కాబట్టి దేవుడు ఏం చేశాడు? తన సొంత రక్త సంబంధికే ఏమిచ్చాడండి? కుష్టు వ్యాధిని ఇచ్చాడు. తద్వారా ఆమె బాలము వెలుపలకు వెళ్ళిపోయింది. మరణం మోషే గారే ప్రార్థించినప్పుడు మిరియాము గారికి, తన అక్క గారికి
దేవుడు స్వస్థతనిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కొన్ని మార్లు మన పొరపాట్ల వల్ల దేవుని యొక్క పరీక్షలు మన మీదకి వస్తాయి, శోధనలు మన మీదకి వస్తాయి. వాటిని జ్ఞాపకానికి తెచ్చుకో. ప్రభు ఎంత ఉన్నతుడో, ఎంత శక్తిమంతుడో, ఆయన నిన్ను సరి చేయడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నాడో జ్ఞాపకానికి తెచ్చుకోవాలా. ఆమేన్. చాలా మందికి ఎన్ని మార్లు గుద్దినా, ఎన్ని మార్లు గద్దించినా, ఎన్ని మార్లు బుద్ధి చెప్పినా వారు సరి అయిన రూట్లోనికి పడరు. ఎందుకని? వారు మూర్ఖులుగా ఉంటారు. కాబట్టి దేవుడు సరి చేయడం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు నన్ను సరిచేయ పూనుకున్నాడు, ఆయన నన్ను శిక్షిస్తున్నాడంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. తన తండ్రి తన కుమారుని శిక్షించైనా వారిని సరైన రూట్లోనికి తీసుకొని రావాలని ఆయన యొక్క ఉద్దేశం. కాబట్టి పరలోకపు తండ్రి కూడా ఏం చేస్తాడు? ఆయన బిడ్డలమైన మనము అవిధేయులమైనప్పుడు మనము సరి చేయడానికి ప్రభువు కూడా కొన్ని పరిస్థితులలో మనకు కొన్నిటిని అనుమతించడం, ఆ పరిస్థితిలో గ్రహించుకోవడానికి మనకు ఒక్క అవకాశం దేవుడు ఇవ్వడం జరుగుతుంది. దేవుడి ప్రియమైన బిడ్డలారా, ఇంకా మనం ముందుకు సాగి వెళ్ళినట్లయితే చూడండి, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 7వ వచనం చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలు లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించను. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మహోన్నతుడి ప్రేమ ఎంత గొప్పదండి, ఎంత గొప్పది. వారిని ఎంతగా హెచ్చరిస్తున్నాడో తెలుసండి. పూర్వ దినాలను జ్ఞాపకానికి తెచ్చుకోనండి. ఇదిగో మీ పెద్దలను అడగండి. మీకు ఒకవేళ అనుభవం లేకపోతే మీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకోనండి. ఆమేన్. ఈరోజు తల్లిదండ్రులైన వారు కూడా పిల్లలకు చెప్పాలా. పెద్దలైన వారు కూడా మన సంగతులను మరుగులో ఉంచకూడదండి. మనం ఏ పరిస్థితిలో వచ్చాం, గతంలో తాగడానికి గంజి లేని స్థితి, నివాసములు లేని స్థితి, ఉద్యోగములు లేని స్థితి, కట్టుకొని సరైన వస్త్రములు లేని స్థితి. అయ్యా, మనము దేవుని నమ్ముకున్న తర్వాత, క్రీస్తును అంగీకరించి ఆయన్ను అనుసరిస్తున్న తర్వాత దేవుడే మనకి ఈ స్థితి ఈనాడు మీరు చూస్తున్నారనగా ఇదంతా దేవుడిచ్చిన భాగ్యమని మన పిల్లలకు తెలియచేయాలి. ఒకవేళ పిల్లలు కూడా అడిగి తెలుసుకోవాలా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు? మహోన్నతుడగు దేవుడు జనములను వేరుపరిచి, జనములలో నుంచి వారి జనాన్ని అంటే ఇశ్రాయేలు జనమును ప్రత్యేకపరిచి, వారికి సరిహద్దులను నియమించి, వారి సరిహద్దుల లెక్క ప్రకారం వారికి భూభాగాన్ని పంచిపెట్టాడు. ఆమె చూడండి ఎంత గొప్ప స్థితి. వారు కట్టని ఇళ్లను వారు దేవుడు అప్పగించాడు. ఎక్కడండి? కనాను. వారు దున్నని భూములు, పండించని పంటను, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, శ్రేష్టమైన ఫలములను ఇవ్వగలిగినటువంటి మధురమైన ఫలాలను, పంట తేనెను, హల్లెలూయా, గొర్రెల మేకల పాలను, వెన్న జున్నును, వారు తినేదానికి సమృద్ధి అయిన ఆహారమును. ఈ అధ్యాయం అంతా కూడా చూస్తే వారి యొక్క ఆహారం, వారి యొక్క పానీయాలు, ఆమేన్, వారు సంచరించిన స్థలాలు, ఆ దేశపు ఆ యొక్క పంటనంతా కూడా దేవుడు సమృద్ధిగా ఎవరికి ఇచ్చాడు? తన యొక్క ఏర్పరచుకున్న జనములలో నుంచి వేరుపరిచిన వారిని ఎంత పోషించాడో జ్ఞాపకానికి తెచ్చుకోనండి. ఆమేన్, హల్లెలూయా. ఈనాడు మన బ్రతుకులు కూడా ఒక్కొక్కరి లెక్కేసుకొని చూడండి. యేసయ్య సన్నిధానంలో నిన్ను ప్రత్యేకపరచుకున్నాక ఏ పోషణ అందించబడుతుంది? యేసులో లేకముందు ఏ పోషణలో ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకో. నా మట్టుకైతే క్రీస్తుతో సహవాసం, దైవ సేవ లేకొచ్చిన తర్వాత నాకు ఏ కొదువలు లేకుండా దేవుడు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి అంగీకరించిన తర్వాత ఎంతటి కష్ట సమయంలో కూడా నా దేవుడు నన్ను పోషిస్తూనే ఉన్నాడు. నీ దేవుడు కూడా నిన్ను పోషిస్తూనే ఉన్నాడు. మునుపటి కంటే నీకు సమృద్ధినే ఇచ్చాడు, నీ పోషణ అధికమే చేశాడు. హల్లెలూయా. చూడండి, అన్ని విషయాలలో ఆయన నీకు ప్రత్యేకపరచుకొని
ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పొలముల పంటను ఆయన మెరికల సారమును, గోధుమల మెరికల సారమును వారికి ఇచ్చాడు. ఆమేన్. ద్రాక్షారసమును వారికి ఇచ్చాడు. అంటే నీ పోషణ, నిన్ను పోషించింది, నీ పితరులను పోషించింది నీ పెద్దవారినైనా అడిగి నీవు తెలుసుకో. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనము బిడ్డలకు నేర్పించాలి. నేను ఒక సహోదరిని చూశానండి. ఒక సహోదరి ఈ మధ్య కాలంలోనే నాకు చెప్పింది, ఐడియా రాలేదు ఎవరనేది. కానీ ఆమె ప్రతి విషయము కూడా ప్రార్థన చేసి దేవుని సన్నిధానంలో పొందుకోవడము నేర్పించాలి అనుకున్నదంట తన బిడ్డలకి. ఆమేన్, హల్లెలూయా. అందుకే మా బంధువురాలు చెన్నై పోయినప్పుడు చెప్పింది, ఇప్పుడు గుర్తొచ్చింది. ఏంటంటే చూడండి, ఆ చిన్న బిడ్డకి 5 సంవత్సరాల అబ్బాయి, 5 సంవత్సరాల అబ్బాయి ప్రతిది కూడా తల్లి దగ్గరకు వచ్చి, మమ్మీ నాకు ఇది కావాలి, మమ్మీ నాకు ఇది కావాలి అని అడుగుతూ లేదట. అప్పుడు ఈ తల్లికి ఒక ఆలోచన వచ్చింది. ఈమె చిన్నతనం నుంచి కూడా ప్రార్థన చేసుకునేదంట. తన మనసులో ఉన్న కోరికలకి ప్రార్థన చేసుకున్నప్పుడు తండ్రి గారి దగ్గర ప్రార్థన చేసుకుని తండ్రికి చెప్పినప్పుడు తండ్రి 1 కోరితే 2 ఇచ్చేవాడంట. ఆమేన్, హల్లెలూయా. అది ఈమెకు జ్ఞాపకానికి వచ్చి, అయ్యా నన్ను కాదు నువ్వు అడగాల, నీవు పరలోకమందు దేవుడున్నాడు, ఆ దేవుని ఎదుట నువ్వు ఏమైతే కోరుతున్నావో బిడ్డ, అది నీవు ఆ కోరికను దేవుని దగ్గర ఉంచు అని చెప్పిందంట 5 ఏళ్ల బాలుడికి. ఆమేన్. ఆ పిల్లవాడు ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఏమడిగాడంట? బోర్డు అడిగాడంట. తాను ఇంట్లో టీచర్ లాగా, మేడం లాగా మేము రాసుకోవాలని బోర్డు అడిగాడంట. కానీ ప్రార్థన చేసుకున్నప్పుడు తండ్రి బోర్డు తెచ్చాడంట. ఆమేన్, హల్లెలూయా. అలాగా 2-3 అబ్బాయికి ఇలాగ మనసులో వచ్చింది. తల్లి దగ్గర చెప్పినప్పుడు తల్లి ప్రార్థన చేసుకో, దేవుడు ఇస్తాడు అన్నాడు. అట్లాగా ఆ బిడ్డ 3 ఆ మనసులో ఉన్న తలంపులు, కోరికల్ని దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా తండ్రే తీసుకొని వెచ్చిస్తున్నాడంటే తల్లి కూడా తండ్రికి చెప్పలేదు. అప్పుడు అర్థమైపోయింది ఆ చిన్న బాలునికి, 5 సంవత్సరాల బాలునికి అర్థమైపోయింది. ఇంకా తల్లి చెప్పడం ఆపేసిందంట. అంటే ఏంటి? నీకేది అవసరమైనా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. ఇక తర్వాత అబ్బాయి తల్లి దగ్గరికి రాడట. తల్లి దగ్గరకు వచ్చి చెప్పేది లేదు. ఎవరి దగ్గర చెప్పుకుంటాడు? చెప్పాలండి, దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటాడంట. అబ్బాయి చాలా మంది ఆలకించారట. అబ్బాయి ప్రార్థన మొక్కాలేసి, ఎస్ నాయనా, యేసయ్యా తండ్రి నాకు ఇది కావాలని ప్రార్థన చేసుకునేవాడంట. ఆహా, నా యొక్క పనికి ఫలితం వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, 5 ఏళ్ల బాలుడు తనకు కావాల్సింది ఎవరి దగ్గర చెప్పుకుంటున్నాడండి? దేవుడు. ఎవరు నేర్పించారు ఆ పరిస్థితిని? తల్లి నేర్పించింది. ఆమేన్, హల్లెలూయా. మన దగ్గరికి వచ్చి బిడ్డలు అడిగినప్పుడు, ఓ మీ నాన్నని అడుక్కో, నన్నేంటి అడిగేది? మీ నాన్న కదా సంపాదించేది, మీ నాన్న కదా ఇవ్వాల్సిందని మనము తండ్రి మీదకి ఉసిగొలుపుతాం. కానీ ఆ చిన్న బాలుడికి తల్లి ఏం చేసింది? ఆమె ఏమైతే చేసిందో దానిని నేర్పించింది ఆ కుమారుడికి. పని సులువు అయిపోయింది. ఆ కుమారుడు అంత చిన్న వయసులో దేవుని మీద ఆధారపడ్డాడంటే పెద్దవాడైన తర్వాత అదే మార్గాన్ని అనుసరిస్తాడా, దారి తొలగిపోతాడా? అదే మార్గాన్ని అనుసరిస్తాడా? ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఏం చేయాలా? మన పిల్లలకు చెప్పాలా? ఇదిగో ప్రతి దాన్ని మమ్మల్ని అడగటం కాదు, మీకు తండ్రి ఉన్నాడు, పరలోకపు దేవుడు ఉన్నాడు, మీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మీరు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకోనండి. మీకు ఏది అవసరమో దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు సఫలము చేస్తాడని మనం వారికి సెలవిచ్చినప్పుడు వారు కూడా ఏం చేస్తారు? దేవుని సన్నిధానంలో కనిపెట్టడం, దేవుని మీద ఆధారపడడం. మనకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నామం ఉన్నది, ఆయన నామంలో ప్రార్థన చేయాలన్నది జ్ఞాపకానికి వస్తుంది. మనం ఒక చర్చిలోకి వెళ్ళాను. అమ్మ మీరు ఏ నామంలో ప్రార్థన చేస్తున్నారంటే ఆన్సర్ ఇవ్వలేదు అని. ఏ నామంలో ప్రార్థన చేస్తున్నారు? మనం ప్రార్థన చేస్తున్నాం, ఏ నామంలో మనం ప్రార్థన చేయాలంటే ఎవరు కూడా ఆన్సర్ లేకపోయారు. ఒక్క చిన్న బిడ్డ యేసయ్య నామంలో అన్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎన్నో సంవత్సరాల సంఘాలు ఉన్నాయి, మందిరాలు కట్టబడి ఉన్నాయి, సంఘ ఆరాధన జరుగుతుంది, సేవకులు వస్తున్నారు పోతున్నారు. కానీ ఏ నామమును బట్టి ప్రార్థన చేయాలో కూడా వృద్ధులకు తెలియలేదు, మధ్య
కాబట్టి ఏం చేయాలి? మనము నేర్చుకోవాలి, మన పిల్లలకి నేర్పాలి. దేవుడు అనేవాడే మనల్ని పోషించాడు, ఆయన మాత్రమే మనల్ని నడిపించాడు, మనల్ని లోకంలో నుండి ప్రత్యేక జనముగా ఏర్పరచుకున్నాడు. మనము ప్రత్యేకమైన వారని, మనము దేవుని బిడ్డలము, మనము దేవుణ్ణి అడగాలి, దేవుని యొద్ద నుండి మనం మేలు పొందుకోవాలి. దేవుడు సహాయం చేస్తాడు. నువ్వు ఏ విషయమైనా ఆయన సన్నిధానంలో ప్రార్థన చేసుకొని చెప్పి ఎవరికి చెప్పాలా? మన బిడ్డలకు చెప్పాలి. మన బిడ్డలు కూడా తల్లిదండ్రులను అడిగి తెలుసుకోవాలా. మమ్మీ డాడీ, గతంలో మనం ఎలా ఉన్నాం, ఇలాగే ఉన్నామా, ఈ పరిస్థితిలో ఉన్నామా అని మనము తెలియచేయగలగాలి. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మేము అప్పుడప్పుడు చెప్తుంటాము, ఎంత కష్టపడ్డామో మేము మిమ్మల్ని ఈ రీతిగా చదివించడానికి, స్థితిలో ఉంచడానికి. బావిలో నుండి నీళ్లు చేదుకునే వాళ్ళం, వీధులు తిరిగి నీళ్లు మోసేవాళ్ళం. మీ కొరకు ఎంతో కష్టపడి మేము ఫీజులు కట్టామని పిల్లలకి చెప్పుకుంటున్నాం. దేవుడే ఇప్పుడు మనం ఈ పరిస్థితిలో ఉన్నాడంటే సమస్తానికి మూలము దేవుడే. ఈ దీవెన కలిగి ఉన్నదంటే దేవుడే దీవించాడని పక్కాగా మన పిల్లలకు నేర్పించాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మునుపటి సంగతులను, ముందు జరిగిన తరములను మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. దేవుడు ఎంత పోషించాడు, ఎంత నడిపించాడు, ఈ స్థితిలో నిన్ను ఉంచిన వైనమంతా నీ పిల్లలకు తెలియచేయాలి. ఒకవేళ పిల్లలైన వారు కూడా తల్లిదండ్రులను అడిగి తెలుసుకునే ఆ కృపలో నిలవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మనం గమనిస్తే చూడండి, ఇశ్రాయేలు ప్రజలను వారికి ఎన్నో నేర్పించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కొన్ని మార్లు వారికి ఆకలిని పుట్టించి, వారిని అణచి, వారిని పరీక్షించడానికి అరణ్యంలో వారికి ఏం కలిగి చేశాడంట? ఆకలిని లేపాడంట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని? వారు దేవుని సన్నిధానంలో అణగి ఉండాలని. హల్లెలూయా. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు అనేక మార్లు సర్చ్ చేయడానికి, మనల్ని కూడా అణగి ఉండాలని మనకు కొన్ని అనుమతించి, చూడండి, వారికి ఆకలిని పుట్టించిన వాడు నీలో ఏమి పుట్టించాడో. హల్లెలూయా. కాబట్టి అణచి ఉండడానికి, అనుకూల కలిగి ఉండడానికి దేవుడు ఆశిస్తున్నాడు. ఆమేన్. రెండవదిగా మనం గమనిస్తే వారి యొక్క స్థితిని పరీక్షించడం కూడా చూస్తాము. చూడండి, ఒక్కొక్కసారి వారికి దాహము కలిగించేట్టు చేశాడంట, కొన్ని మార్లు ఆకలి పుట్టించేటట్టు చేశాడు, కొన్ని మార్లు మాంసం మీద అపేక్ష కలుగునట్లుగా వారిని పరీక్షించడానికి. ఆమేన్, హల్లెలూయా. గమనిస్తే ఇంకా మనం చూడగలిగినట్లయితే వారి హృదయ స్థితిని కూడా దేవుడు వెల్లడిస్తూ వచ్చాడు. ఆమేన్. వారికి అనుకవ నేర్పించాలనుకున్నాడు. ఆయా పరిస్థితులలో వారికి దాహమును, ఆకలిని పుట్టించి, మాంసాపేక్ష రగిలించి వారిని పరీక్షించాడు. వారి యొక్క హృదయ స్థితిని వెల్లడి చేశాడు. ఇదిగో మీ హృదయం ఇంతే కదా, మీరు అక్కడైతే ఆ యొక్క ఐగుప్తులో దాసులు ఉన్నప్పుడు ఆ శ్రమను తట్టుకోలేక, అయ్యో నన్ను విడిపించు 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 అన్నారే, నేను విడిపించిన తర్వాత ఇక్కడ మీకు మాంసాన్ని ఇచ్చి మిమ్మల్ని అంతా నడిపిస్తూ ఒక తండ్రిలాగా మా భుజముల మీద నేను మోసుకుని వచ్చిన మీరు ఇంకా కృతజ్ఞత లేని వారై ఉన్నారే. చూడండి, అనేక మార్లు దేవుడు వారిని పరీక్షిస్తూ వారి యొక్క హృదయ స్థితిని కూడా వెల్లడి చేశాడు. ఈ ద్వితీయోపదేశ కాండం అంతా కూడా ఒక్కొక్క అధ్యాయంలో చూస్తే జ్ఞాపకానికి తెచ్చుకో, జ్ఞాపకానికి తెచ్చుకో, జ్ఞాపకానికి తెచ్చుకో. నేను ఎంతటి దేవుణ్ణో జ్ఞాపకానికి తెచ్చుకో, నిన్ను ఎలాగ నడిపించానో జ్ఞాపకానికి తెచ్చుకో, నీ తిరుగుబాటును జ్ఞాపకానికి తెచ్చుకో, మరో ఇతరుల అద్భుతాలను జ్ఞాపకానికి తెచ్చుకో, నీకు పంచిపెట్టిన ఆస్తిని, భూభాగాన్ని, నిన్ను జన్మలో నుంచి ప్రత్యేకపరచుకొని నీకు ఇచ్చిన పోషణ సమస్తాన్ని నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకో. ఎందుకంటే నీవు నా దగ్గర అనుకవ కలిగి ఉండాలా. హల్లెలూయా. నేను నీకు దేవుణ్ణని నువ్వు తెలుసుకోవాలా. అంతా కూడా దేవుని యొక్క ప్రాధాన్యత అంతా కూడా ఏమిటనగా ఆయన ప్రజలు ఎలా ఉండాలంట? లోబడిన జనముగా ఉండాలి, ఆయననే సేవించే ప్రజలుగా ఉండాలని చెప్పి దేవుని యొక్క కార్యము. దేవునికి స్తోత్రాలు. ఈనాడు కూడా తన బిడ్డలను దేవుడు సర్చ్ చేయాలని,
చేస్తున్నాడు. అదే పని దేవుడు జరిగిస్తున్నాడు. ఆమె ఎబ్రిల్కి రాసిన పత్రికలో ఉంటది 12వ అధ్యాయం 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్ష్య సమూహమును మీరు చూసి ఉన్నారు. ఆమె సులువుగా చిక్కులు పెట్టు పాపముల నుంచి మీరు బయటికి రండి. ఆమె హల్లెలూయా. ఎబ్రీ పత్రికలో విశ్వాసుల జాబితా అంతటిలో కూడా వారిని పరీక్షించిన వాడుగా ఉన్నాడు. ఆమె హల్లెలూయా. చూడండి, వారు విశ్వాసపు పరుగు పందెములో వారికి శిక్షణ ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ఆమె హల్లెలూయా. మరి సనిగిన వారిని కూడా సరిచే పూనుకున్న వాడిగా ఉన్నాడు. ఆమె హల్లెలూయా. లోబడుట, తర్ఫీదు పొందుకొనుట, తర్ఫీదు ద్వారా మంచి ఫలములు, మంచి స్థితిలో ఎదుగుట అనేది దేవుడిచ్చే భాగ్యము. ఆమె ఈ రోజు మనం కూడా ఆ పరిస్థితిని అంతా ఎందుకు జ్ఞాపకానికి తెచ్చుకోవాలనగా దేవునికి లొంగిపోవాలా. ఆమె హల్లెలూయా. ఒక మంచి తర్ఫీదులో, మారు మనస్సు కలిగిన అనుభవంలో ఈ సంవత్సరంలో ప్రభువుకు మాత్రమే లోబడే వారముగా ఉండాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆమె నీ స్థితిలో కూడా గతంలో జరిగిన వాటిని అన్నింటినీ ఏం చేయాలమ్మా? జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. తెచ్చుకోవడం ద్వారా దేవునికి లొంగిపోవడం, ఈ పరిస్థితులన్నిటిని బట్టి మన జీవితాలలో ఆత్మీయ స్థితిలో ఇంకా గొప్ప ఎదుగుదలలో ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. సకల సౌభాగ్యాలతో నింపబడిన తర్వాత చాలా మందికి లొంగడము జరగదు. లొంగుతారా చెప్పండి? ధనము పెరిగితే లొంగుతారా? పలుకుబడి పెరిగితే లొంగుతారా? అధికారం పెరిగితే లొంగుతారా? లొంగిపోతారా? చెప్పాలని గర్వం వచ్చేస్తుంది. సౌభాగ్యము పెరిగే కొలది, భాగ్యము కూడే కొలది గర్వము వస్తుంది. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇక్కడ దేవుడు ఎంత బాగా హెచ్చరిక చేస్తున్నాడో. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12వ వచనం చదువుదామండి. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 12వ వచనం. మంచి ఇల్లు కట్టుకొని వాటిలో నివసింపగా నీ పశువులను గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. చూడండి, దేవునికి మానవుని హృదయం తెలుసా లేదా? తెలుసా లేదా? ఇక్కడ వారి హృదయాన్ని, స్థితిని వెల్లడి పరిచాడా లేదా? ఆమేన్ హల్లెలూయా. మంచి ఇల్లు కట్టుకున్నావు, ఓకే హల్లెలూయా. గొర్రెలు, మేకలు, బంగారము, వెండి అంతా వృద్ధి అయిపోయింది. వృద్ధి అయిపోయింది, గొప్పవాడివి అయిపోయావు. బాగా వర్ధిల్లినప్పుడు, విస్తరించినప్పుడు ఏమొస్తుందంట? నీ మనస్సు మదించి కొవ్వు చేసి, ఇదిగో దాసుల గృహములో నుంచి ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. ఆమేన్. చూడండి, మరిస్తే ఏమొస్తుంది? ఒళ్ళు కొవ్వెక్కుతుంది. అవునా కాదు? దేవుణ్ణి మరిచిపోతే, దేవుని కార్యాలను మరచిపోతే ఒళ్ళు బలిసిపోతుంది, మదించిపోతుంది. దేవునికి లోబడలేము. కాబట్టి ఎందుకని దేవుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడంటే, నువ్వు దేవుని ఎదుట తగ్గాలంటే ఈ రోజు కలిగిందంతా ఆయన వలన కలిగి ఉన్నదని తెలుసుకోవడానికి. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి మన మనస్సు ఏ స్థితిలో ఉందో జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. మదించిన అనుభవంలోనికి వెళ్ళకూడదు. ప్రభువు నిన్ను దీవించే కొలది, నువ్వు హెచ్చైన కొలది ఏం చేయాలా? ఒదిగి ఉండడం నేర్చుకోవాలి, తగ్గించుకోవడము నేర్చుకోవాలా. కొంతమందికి కొంచెం స్థాయి పెరిగిందంటే ఇక ఏ మనిషిని లెక్క చేయరు. ఎక్కడికి వస్తాయి? కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతాయి, నెత్తిలో కొమ్ములు మొలిసేస్తాయి. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. నీ జీవితము గతంలో ఎలా ఉందో జ్ఞాపకానికి తెచ్చుకో. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని భూమి మీద నిన్ను విస్తరింపచేసి ఏ కొదువా లేకుండా నిన్ను ధనవంతునిగా చేస్తే దేవునికి మహిమ చెల్లించంతే. ఆ విషయంలో నువ్వు దేవుని స్తుతించాలే కానీ మదించి దేవుని మర్చిపోకూడదు. ఆమేన్ హల్లెలూయా. దేవుని మర్చిపోతే ఏమైతుందో తెలుసా? ఉన్నదంతా వెళ్ళిపోతుంది. డబ్బు శాశ్వతము కాదు. టెంకాయలకి నీరు ఎట్లా వస్తుందో ఎవరికి తెలియదు. నీరు ఎలాగ మాయమైపోతుందో తెలియదు. డబ్బు కూడా అంతే. ఈ రోజున్న డబ్బు రేపు నీకు అక్కడికి రాదు.
రేపు ఆ డబ్బు నిన్ను రక్షించలేదు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మాత్రమే నిన్ను వృద్ధిపరిచేవాడు, దేవుడు మాత్రమే నిన్ను రక్షించేవాడు. కాబట్టి ఎవరిని మార్చినా దేవుని మరవకు, దేవుని కార్యాలను మరవకు. ఈరోజు ఈ స్థితినిచ్చిన వాడు దేవుడే అని లొంగిన కొలది ఇంకా ఆశీర్వాదం. ఎదిగే కొలది ఏం చేయాలంట? ఒదిగిపోవాలి, ఒదిగిపోవాలి. కొంతమందిని చూస్తే బాగా తెలిసిపోతుంది, కాపర్లకు బాగా తెలుస్తుంది ప్రారంభంలో ఎలా వచ్చారో. తర్వాత జరిగే దినాలలో వారిని అసలు మనం పట్టలేము, చేతులతో మన మాటలు కూడా ఆలకించలేము. అంత భిన్నంగా మారిపోతారు. వారికి తెలియదని అనుకుంటారేమో కానీ జనాలు అన్నీ తెలుసు, మనసులో ఉంటాయి, హృదయంలో ఉంటాయి. కానీ విర్రవీగే మనస్తత్వం ఎవరిలో ఉండకూడదు. జాగ్రత్త. నువ్వు ఎట్లా ప్రారంభంలో దేవుని స్తుతించి పైకి వచ్చావో ఆఖరి ప్రాణం వరకు కూడా అదే లెక్కలో మనం నిలవాలా. అది క్రైస్తవ విశ్వాసుల ధర్మము. హల్లెలూయా. కాబట్టి ఎలా ఉండాలండి? దేవుణ్ణి మరవకూడదు. ఆమేన్. దేవుణ్ణి మార్చావంటే గర్వం నీలోకి వచ్చినట్లే, నీ హృదయం పోగు చేసినట్లే జ్ఞాపకానికి తెచ్చుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చూద్దాం, ఇదే అధ్యాయం 8వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. అందరు చదవండి, బైబిల్లో ఉన్న వాళ్ళందరూ చదవాలి ఈ మాట. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఇంత భాగ్యము మాకు కలుగు చేసినని అనుకుందరేమో. ఇంకేమంటున్నాడు? మొదట మనస్సు మదిస్తుందంట, దేవుని మర్చిపోతుంది. రెండవది ఏమవుతుంది? ఈ భాగ్యము, ఈ సంపద, మా యొక్క సామర్థ్యము, మా శక్తి, మా జ్ఞానము, మా కష్టం వలన కలిగిందేమో అని అనుకుందరేమో. అనుకుంటారు చాలా మంది. భాగ్యం కలిగిందంటే ఏంటంటే చాలా మంది ఆయన ఏమి చేతరాదమ్మా, మా ఇంటి ఆయన పనికే రాడమ్మా. ఈరోజు ఇల్లు నిలబడిందంటే నా కష్టము, నా తెలివి, నా సామర్థ్యమే. రూపాయి పోగు చేసుకొని ఎంతో కష్టపడి నా కుటుంబాన్ని నేను నిలబెట్టుకుని. నువ్వెక్కడ నిలబెట్టేది? నీ ముఖం నువ్వు నిలబెడితే నిలబడద్దా? చెప్పు చెప్పు. హల్లెలూయా. ఎవరమైనా మన వల్ల నిలబడదు. ఆమేన్. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నిలబెట్టాడు. ఆమేన్. నీ భర్త తెలివి, నీ భార్య తెలివి. అలాగే భర్త కూడా ఏమంటాడు? ఆ వల్ల ఏమి కాదు, ఆమెకేమి తెలియదండి, నేనే సంసారాన్ని పట్టకొచ్చాను. కానీ అవి మనం తెలివితేటలు అనుకోకూడదు. ఏ సంసారమైనా ఏ కుటుంబమైనా వృద్ధి పడిందంటే మొగుడు తెలివో భార్య తెలివో తేటలు కాదు, వారి శక్తి వారి సామర్థ్యము కాదు. మనుషుల మెప్పు కోసము, మనుషులు మన కష్టాన్ని తెలుసుకోవాలని మనం పలుకునే పలుకులే. కానీ ఎవరు దీవిస్తున్నారు అక్కడ? దేవుడు నిన్ను హెచ్చిస్తున్నాడు. ఆమేన్. దేవుడు మాత్రమే నిన్ను ఆ స్థితిలో నిలవబెడుతున్నాడు. అంతేకాని నీ సామర్థ్యం కాదు, నీ తెలివి కాదు, నువ్వు పోగు చేసుకోవడం కాదు, నువ్వు నిలవబెట్టుకోవడం కాదు, నువ్వు కట్టడం కాదు. కట్టించిన వాడెవరు? దేవుడు. నిలవబెట్టిన వాడెవరు? దేవుడు. వృద్ధిపరిచిన వాడెవరు? దేవుడే. ఆమేన్. హల్లెలూయా. నీ ఆత్మీయ స్థితినైనా సరే, ఈ లోకము భాగ్యముతోనైనా సరే దేవుడే నీకు ఆ సహాయం చేశాడు. దేవుని ద్వారానే నీ కుటుంబం నిలవబడింది. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? మనుషుల హృదయాలను తెలిసి వారి హృదయపు స్థితిని వెల్లడి చేస్తున్నాడు. నీకు అన్ని కలిగినాక నన్ను మరస్తావేమో, జ్ఞాపకం తెచ్చుకో. నీకు వృద్ధి అయ్యి భాగ్యము నిండి కడుపార తిని మీ ఇళ్లలో నువ్వు నివాసం చేసుకుని నెమ్మదిగా ఉన్నప్పుడు నన్ను మరుస్తావేమో, నీ మనస్సు మరిస్తదేమో. ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకో. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేస్తే నేను ఆలకించి నా గుప్పిని విప్పి నిన్ను దీవించలేదు. నీ నోటితోనే అడిగావు కదా, నీవు ఆకాశపు వాకిలిని విప్పి నన్ను దీవించయ్యా దీవించయ్యా దీవించయ్యని అడిగావు కదా, దీవించబడ్డావు కదా. ఈరోజు నేనే, నా పరాక్రమే, నా శక్తే, నా యొక్క తెలివితేటలే, నా సామర్థ్యమే నన్ను ఈ స్థితికి దీవించబడ్డదని నువ్వు అనుకుంటావేమో. చూడండి, ఏమనుకోకూడదు, ఏమనుకోకూడదు. చెప్పాలా? నా వలనే నేను గొప్పవాడినయ్యాను, నా వలనే నేను ఇంత ఆస్తిని సంపాదించుకున్నాను, నా బిడ్డలను ఇలాగ చదివించుకున్నాను. ఆ మాట ఎప్పటికీ రాకూడదు. నాది నేను
సాతాను కలిగించే మాట. ఎవరు అన్నారు? ఒక రాజు అన్నారు ఈ మాట. ఎవరన్నారు చెప్పండి? ఏ రాజు అన్నాడు? నేనే ఈ యొక్క రాజవీధులను నిర్మించిన వాడను, నేనే ఇదిగో ఈ రాజ్యాన్నంతా ఎంత సుందరముగా చేసిన వాడిని ఒక రాజు అనుకుంటే, పశువునకు కలిగిన మనస్సు చేసి రాజ్యంలో నుంచి బహిష్కరించేశాడు. ఎవరైనా నెబుకద్నెజర్ రాజు. హల్లెలూయా. 7 సంవత్సరాలు అడవిలో పశువులే గడ్డి మేసాడండి. చూడండి ఏమొచ్చింది ఆయనలో? మనస్సులో అనుకున్నాడు. ఎక్కడ అనుకున్నాడు? పైకి కూడా అట్లా, ఈ రాజవీధులు నావి, ఈ రాజవీధులు నేనే, ఈ సుందరమైన ఈ రాజభవనాలన్నీ నావే, హల్లెలూయా, నేను కట్టించి తిని నేను అనుకున్న వెంటనే దేవుడు ఏం చేస్తుంది? నీది ఎక్కడ ఉందరా? నీది పొలమురా, నువ్వు పశువురా, పోయి గడ్డి వేసుకోరా అని మానవ మనస్సును తొలగించి పశువు మనస్సును ఇచ్చాడు. తిరిగి దేవుని దగ్గర పశ్చాత్తాపం పడినప్పుడు తిరిగి మనిషి యొక్క మనస్సతలో ప్రవేశించింది. అందుకే మనస్సులో అనుకునేది కూడా ఎవరికి తెలుస్తుందండి? ఒక్కొక్కసారి నేను అనుకుంటాను, మన మనిషి యొక్క మనస్సు ఎదుటి మనిషికి తెలిస్తే ఎన్ని గొడవలు అయిపోతాయి. అవునా కదా? నీ మనసులో అనుకునేది నాకు తెలిసింది అనుకో, ఒక్క 5 నిమిషాలు కూడా కుటుంబాలు ప్రశాంతంగా ఉండవు. అవునా చెప్పండి? పైకేమో బాగా మాట్లాడతాను, లోపలేమో సొప్పుతా ఉంటారు రాగిళ్ళు అనుకుంటాం. అవునా కదా? ఏంటమ్మా ఉప్పు చాలేదు, కారం ఎక్కువైందంటే వీటితో వచ్చిన గోల ఇంటే, ఎంత చేసిన ఇంటేనండి భార్య అనుకుంటుందా లేదా? అవునా కాదు? పైకేమో ఏమోనండి తప్పైపోయింది, ఈ ఒక్కరోజు క్షమించండి అనుకుంటుంది. కానీ అన్నం పెట్టాలంటే భయమైన మా భార్య అనుకుంటుందా లేదా చెప్పాలండి. అదే భర్త దగ్గర ఏమండి మరి క్రిస్మస్ వస్తుంది, ఇంకా ఏమనుకోలేదండి, దీనికి ఎప్పుడు సంవత్సరం ఇదే గొడవని భర్త మనసులో ఇలాగ ఒక్క రోజులో లెక్కేసుకుంటే నాకు ఆలోచన వస్తుంది. ఎదుటి మనస్సులోని మాట ఎదుటి వారికి అర్థమైతే కుటుంబాలు నిలబడవు. ఏది నిలబడవు. ఒక్క గంట కదా, ఒక్క 5 నిమిషాలు మనసు ప్రశాంతంగా ఎవరు ఉండలేదు. ఆ మనసులోని మాట మనకు అర్థం కాలేదు కాబట్టి, పైకి ఫోకస్ గా నటిస్తున్నాం కాబట్టి ఏ బంధమైనా కొనసాగుతుంది, లేకపోతే అవుట్. కానీ దేవుడికి ఏం తెలుసు? ఆ మనస్సులోని మాటలు కూడా తెలుసు. కాబట్టి మనస్సు మదిస్తుందేమో, నీ మనసులో నీకు నువ్వు గొప్పవాడయ్యా నువ్వు అనుకుంటావేమో. చూడు దేవుడు ఎంత విచారపడుతున్నాడు. బిడలారా, ఈరోజు మనం కూడా జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. దేవుడే మన ఎదుట మేలు చేశాడు. మన బ్రతుకు ఉన్నదంటే, ఇలాగ మన జీవితం ఉన్నదంటే, ఈనాడు నీకు బ్రతుకునిచ్చింది ఆయనే, నీ పోషణకర్త ఆయనే. ప్రతి మేలు ఆయన ద్వారా పొందుకున్నావు. అంతేకాని నీ శక్తి, నీ సామర్థ్యము, నీ తెలివి వలనను నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉన్నావు అనుకోవడం మూర్ఖత్వము. ఇంకా మనము గమనిస్తే చూడండి, ధనము హెచ్చే కంటే దేవునితో సహవాసము కలిగి ఉండుట మేలు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు సమృద్ధి చేసిన దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు. ధనము హెచ్చించబడాలని కోరుకోవడం కంటే దేవునితో సహవాసము కలిగి ఉండుట మేలని ఎంచుకోవాలా. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ నీ ధనాన్ని హెచ్చించాడా, నిన్ను సమృద్ధిగా దీవించాడా? యోబు గారు తూర్పు దేశం అంతట్లో గొప్పవాడండి, అధిక ధనవంతుడు. అయితే ఏం చేస్తాడు ఆయన? ధనాన్ని బట్టి మదించలే, ధనమును బట్టి ఆయన గర్వించలే, ధనమును బట్టి నా ధనము నాకే ఉండాలా, మూటలు తరతరాలు ఉండాలని అనుకోలేదు. అతను ఎలా ఉన్నాడో తెలుసా? గుడ్డి వారికి కన్నుగా ఉన్నాడు, గుడ్డి వారికి కారుగా ఉన్నాడు, తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా. భర్త లేని వారిని పోషించాడు. ఒక న్యాయకర్తగా తనకుచ్చిన సంపాదనలో ఎవరెవరికి ఏం అవసరమో వారికి పంచిపెట్టాడు. ఇది మానవ యొక్క ధర్మం. ఆమేన్, హల్లెలూయా. నువ్వే తిని, నువ్వే అరిగించుకొని, నువ్వే తరతరాలకు కూడబెట్టుకొని వెళ్ళిపోయావు అనుకో, నీవు కూడబెట్టింది రేపు నీ తరం కాజేస్తాడో నిలబెట్టుకుంటాడో నీకు తెలియదు. కాబట్టి బ్రతుకున్న కాలంలో ఏం చేయాలా? దేవుడిచ్చిన దాన్ని కొంతైనా దేవుని మహిమ కొరకు వాడు. ఆమేన్. కొంతైనా దైవ సేవ, ప్రజాసేవ చేయడానికి ఉపయోగించు. దేవుడు వృద్ధిపరచాడని గర్వించడం కాదు, సామాన్య ప్రజలను అనగదొక్కడం కాదు, వారి మీద పెద్ద
చూడమని ఫోకస్ చేసుకోవడానికి కాదు. ఎంత దేవుడు దీవించిన ఏం చేయాలా? వినయము కలిగి దేవునికి లొంగిపోతూ ఎక్కడెక్కడ ప్రజలకు ఎక్కడెక్కడ సహాయం అవసరము, దైవ సేవ సంబంధంగా ఎక్కడ సహాయం అవసరమో నీకు ఇచ్చిన దేవుని వృత్తిని అలాగే హెచ్చించి దైవ దీవెనలు పొందు. ఆమె దేవునికి స్తోత్రము. ఒకడున్నాడు ధనవంతుడు, యవ్వనస్తుడు. యేసయ్య నన్ను వెంబడించు, నిత్య జీవం కావాలంటే నీకున్న ఆస్తి అంతా అమ్మి నన్ను వెంబడించబట్టే వాడు వెళ్ళాడా? ముఖము చిన్నపుచ్చుకొని, ఏంటి ఈయన నా ఆస్తి అమ్మి పేదలకు ఇమ్మంటాడే, అయ్యో నేను ఈ పని చేయలేదు, నేను వెళ్ళిపోయాడు. చూడండి, ధనము ముఖ్యమా, దేవునితో సహవాసం ముఖ్యమా? దేవునితో సహవాసం. కోరాడు, ఏం కోరాడు? నిత్య జీవాన్ని కోరాడు, అవసరమైంది కోరాడు, ఉన్నతమైన దాన్ని కోరాడు, మనిషిగా ఏది పొందుకోవాలో దాన్ని కోరాడు. కానీ పొందుకున్నాడా? పొందుకోలేదు. ఎందుకని? ధనమును విడిచిపెట్టలేక దేవుని సహవాసాన్ని కోల్పోయాడు. కాబట్టి ధనము పెరిగితే ఏమవుతుంది? దేవుని సహవాసం కోల్పోతుంది. కాబట్టి ఒకవేళ ధనము పెరిగిన దేవుని యొక్క స్థితిలో నువ్వు అణిగి ఉండాలని దేవుని యొక్క ఆశ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సంవత్సరం ఏం చేయాలి? దేవుణ్ణి అనేక విషయాలలో ఆయన జ్ఞాపకానికి తెచ్చు, ఆయనకి లోబడు. ఇక ముందున్న సంవత్సరాల యందు కూడా నీ ప్రయాణం అంతటి దేవునికి అప్పగించు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని యొక్క కృప మన మీద ఇంకా వర్ధిల్లున్నట్లుగా దేవుడు చేయునుగాక. ఆమేన్. మన పిల్లలకు కూడా మనం నేర్పించుకోవాలి. పిల్లలను కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థించి వారు జవాబు పొందుకునే వారిగా మనం చేయాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఈ మాటలు మన వినికిడిలో దీవించబడునుగాక. చూడండి, ఆ పూర్వపు సంగతులను దేవుడు చేసిన నడిపింపును 40 సంవత్సరాలు మిమ్మల్ని ఎలాగ నడిపించాను, మీకు ఎలాగ పోషించాను, మీరు కోపము పడిన, తిరుగుబాటు చేసిన మిమ్మల్ని క్షమిస్తూ పరీక్షిస్తూ మీరు అనుకోగలిగి ఉండాలని, మీ హృదయ స్థితిని అనేక మార్లు వెల్లడి చేసి మీ హృదయాలు మారాలని, ఇదిగో నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఆమె దేవుని పరిశుద్ధ స్థలానికి ఆదివారం ఎవరు కూడా మిస్ కాకూడదండి. ఆమె ఒకప్పుడు మేము మరి బిజినెస్ చేస్తున్నాడు సార్ కడపలో ఉన్నప్పుడు, ఆయన మందిరానికి కూడా వచ్చేవాడు కాదు. నన్ను తీసుకుని వెళ్ళి మందిరంలో వదిలేసి ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయేవాడు. కానీ ఎక్కడ రూపాయి మిగిలింది లేదు. వెనక్కి చూసుకుంటే అప్పులు మాత్రమే ఉన్నాయి. కానీ దేవుని నామములో మేము ఎప్పుడైతే సేవకు వచ్చినామో, మా మనస్సులు మార్చుకొని దేవునికి అంకితం అయిపోయామో, మేము వైజాగ్ వెళ్ళినా, విజయవాడ వెళ్ళినా, పిల్లల చదువుల నిమిత్తం సండే వారిని చూడటానికి ఆ రోజు ఛాన్స్ కాబట్టి అక్కడికి వెళ్ళిన ఉదయాన్నే వారికి కనపడి ఏదో ఒక చర్చి చూసుకుంటాను. ఆ చర్చిలోకి వెళ్ళి ఆదివారం ఆరాధన గడుపుకొని అక్కడ కానుకలు అర్పించి తర్వాత పిల్లల దగ్గరికి వచ్చేవాళ్ళం. ఎప్పుడు కూడా ఆదివారం మిస్ అయ్యేది కాదు. ఆదివారం మిస్ అయిందంటే నీ ప్రాణాన్ని కోల్పోయినట్టు లెక్క నేను అనుకోవాలి. పరిశుద్ధ దినం మీద అంత శ్రద్ధ ఉండాలా. పరిశుద్ధ దినము ఆయన దినము, ఆయనకు అప్పగించాలి, ఆయన స్థలంలో ఆరాధించాలి. పరిస్థితులను బట్టి కూడా మనం ఎలాంటి స్థితిలో కూడా దేవునికి అప్పగించినప్పుడు ఆ పరిస్థితులను తారుమారు చేసేస్తారు. ఆమె చాలా మందికి ఆ రోజే మాకు వర్క్ ఉంటుందమ్మా. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి, ప్రభా ఈ చట్టాన్ని మార్చు, నిన్ను సేవించాలి, నేను ఆదివారం నీ స్థలంలో ఆ 2 గంటలు నేను కనపడాలయ్యా, మా చట్టాలను మార్చేయని నీకు ఆశ కలిగి ప్రార్థన చేసినప్పుడు నీ ఎదుటిన్న చట్టాలు కూడా మార్చేస్తాడు. ఆమె మార్గాన్ని సులువు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేస్తున్నాం. మహిమ కలిగిన నా తండ్రి నీకు స్తోత్రాలు. అవునయ్యా, గత సంవత్సరాల వైభవం అంతా మేము జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం. మా పరలోక తండ్రిగా మమ్మల్ని అంగీకరించినది మొదలుకొని ఈ దినం వరకు మీ పోషణ, మీ నడిపించిన సామర్థ్యం, మీ శక్తి ఆయన అనేక మార్పులు, శత్రువుల పైన విషయాలు ఆయన అనేక మార్గాలు కూడా మా గడ్డములను తప్పించారు, మా ప్రాణములను తప్పించారు, మమ్మల్ని పోషించారు. ఆయన నష్టములలో, కష్టములలో, వ్యాధుల్లో, బాధల్లో మా తండ్రిగా నాయన నీ రెక్కల మీద మమ్మల్ని మోసుకొని వచ్చి ఉన్నారు తండ్రి. ఈ సంవత్సరం కూడా దేవాది చేతులకు అప్పగిస్తున్నా తండ్రి. నాయన నీ పనులను, నీ చర్యలను, నాయన మీ మహత్కార్యాలను, నాయన మీరు దేవుడిగా ఉండి మమ్మల్ని నడిపించిన ప్రతి స్థితిని జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాం ప్రభా. ఈ రోజు బ్రతికిన్నామనగా నీ కృపే, ఈ స్థితిలో ఉన్నామనగా నీ కృపే, నీ బిడ్డలం అయి ఉన్నామనగా నీ కృపే తండ్రి.
తండ్రి నీ కృపను బట్టి ప్రార్థిస్తున్నాం. సంగమనంతా జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. నాయన ఇంకా నీ బిడ్డలు నిన్ను నాయన స్తుతించే హృదయాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరు కూడా గర్విష్ఠులు కాకుండా నాయన, ఎవరు కూడా మందులు కాకుండా, వారి మనసులో మదించిన వారు కాకుండా నీకు లోబడే జీవితాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎల్లప్పుడూ నీకు స్తుతించే హృదయాలు మాకు కలుగును కాక, సంఘంలోని బిడ్డలకందరికీ కలుగును కాక, అనుకువ నేర్పించండి దేవాస్తవం. నీకు విధేయులు ఇంకా ఆశీర్వాదంతో నింపబడి అనేకులకు సాక్షులుగా ఉన్నట్టుగా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీ దాసురాన్ని బలపరిచినందుకు స్తుతిస్తున్నాను. ఈ మాటలు ఎందరైతే వింటున్నారు వారందరి పక్షాన మీరు న్యాయమును జరిగించమని, వారిలో కూడా నాయన నీ కార్యములను జరిగించమని కృతజ్ఞత భావంతో ముందున్న దినాలలో వారు నిన్ను వెంబడించడంలో ఏ లోపము లేకుండా నిత్య క్రైస్తవులుగా వెలిగితే కృప బిడ్డలకు కలుగునుగా. ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ నీ నామములో తండ్రి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొలుస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.